రెడీ అయిపోయా. యాజ్ నిన్న చెప్పినట్టు మేము ఊరు వెళ్తున్నాం కదా, మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకొని వెళ్తున్నాం. చాలా సామాన్లు ఉన్నాయి. ఎప్పుడు సంక్రాంతికి వెళ్ళినా చాలా అంటే చాలా సామాన్లు ఉంటాయి. అదేంటో తెలీదు, ఇంట్లో మిగిలిపోయిన వస్తువులను అక్కడికే పంపిస్తాం మేము. సో ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. సో గడ్డి మైసమ్మ అనే రూట్ నుంచి వెళ్తాం మేము ఎప్పుడు వెళ్ళినా. సో ట్రావెల్ బోర్ కొట్టకుండా ఉండడానికి చాలా సాంగ్స్ అవన్నీ ఎక్కిసా, బట్ ఏం డౌన్లోడ్ కాలేదు. సో ఇప్పుడు మేము వెళ్ళేదైతే ప్రస్తుతానికి విజయవాడ వరకే అండి. ఎందుకంటే వైజాగ్ కొంచెం లాంగ్ కదా, సో మేము ఎప్పుడు వెళ్ళినా కొంచెం బ్రేక్ ఇచ్చి వెళ్తాం. సో ప్రజెంట్ ఇప్పుడైతే మా ఫాదర్కి కొంచెం వర్క్ ఉంది ఫ్యాక్టరీలో. సో ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. యాజ్ మీకు కనిపిస్తుంది కదా, ప్రిస్టన్ అగ్రో లిమిటెడ్. సో ఫ్యాక్టరీకి వచ్చేసి అక్కడ కొంచెం వర్క్ ఉంది, చూసుకొని వెళ్ళిపోదామని ఆగాం. సో ఇది ఫ్యాక్టరీ. నేను చాలా తక్కువ సార్లు వచ్చాను. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా ఇట్లా ఉంటుంది అని చెప్పి నాకు ఈ ఫ్యాక్టరీ చూసాక తెలిసింది. ఎప్పుడో కిడ్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. సో నాకు పెద్దగా పరిచయం లేదు. సో నాన్న వర్క్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసేసరికి మా కార్ బ్యాటరీ పాడైపోయింది. బట్ లక్కీగా తోసారు కాబట్టి ఆన్ అయింది. బట్ ఇప్పుడు 10-20 minutes గ్యాప్ లంచ్ కల్లా దిగినప్పుడు మాత్రం రిస్క్ తీసుకోలేము కదా, అది ఆగిపోతుంది. ఫ్యాక్టరీలో ఆగిపోతే మనుషులు తోసారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో ఎలాగోలా బ్యాటరీ వేయించుకొని స్టార్ట్ అయితే అయ్యాం. ఐ గెస్ అంకుల్ వాళ్ళ హెల్ప్తో బ్యాటరీ కూడా వేయించేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇలా మధ్యలో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అవాంతరాలు వస్తాయి కదా, సో అంతా అనుకొని వెళ్ళేసరికి 1-1:30 అయిపోయింది. ఫుల్ ఆకలేస్తోంది నాకైతే. సో వివేరా దారిలోనే ఉంటుంది, వివేరా హోటల్కి వచ్చేసాం. సో ఇక్కడ 3 meals అయితే చెప్పారు. నేను ఏదో చెప్దాం అనుకుంటే మా ఫాదర్ 3 meals చెప్పారు. సో ఇవన్నీ ఐటమ్స్ నేను ఎలాగో తినను, కొన్నే తింటా. ప్లేట్లో ఉన్నవన్నీ అస్సలు నేను తినలేను, నేను చాలా తక్కువ తింటా. సో భోజనం చేశాక ఇలా బయటికి వచ్చి మమ్మీ డాడీని కూడా షూట్ చేసిన. మమ్మీ వద్దంటే మా ఫాదర్ తీ అంటారు. ఈజ్ ఓకే విత్ కెమెరా, బట్ మా అమ్మ అస్సలు కాదు. సో అది మా కార్. స్టార్ట్ అయిపోతాము, తినేసాం కాబట్టి. మా అమ్మ మా కార్ అనుకొని పక్క కార్కి వెళ్ళిపోయింది. తిన్నాము ఫుల్గా కాబట్టి ఇంకా కార్కి వెళ్ళిపోవడమే. సో ఎక్కేసాం, స్టార్ట్ అయిపోయాం. నాకు అదేంటో తినంగానే ఫుల్ నిద్ర వస్తుంది. మమ్మీ ఏదో అడుగుతుంటే చెప్తున్నా. అండ్ ఒకవైపు ఎండ అయితే కొడుతుంది, నేను ఎండ కొట్టే వైపే కూర్చుంటా ప్రతిసారి, అదేంటో. సో ఇంకా నిద్ర వస్తుంది. ఒక స్లీప్ వేసి లేచి అలా చూస్తున్నా ఎక్కడికి వచ్చాము ఏంటి అని. నాకేం అర్థం కావట్లేదు. బట్ నేను లేచేసరికి అయితే సూర్యాపేట కూడా దాటేసాం. అండ్ మళ్ళీ ఓ స్లీప్ వేసి లేచేలోపు ఏకంగా ప్రకాశం బ్యారేజ్, విజయవాడ కూడా వచ్చేసాము. మాకు ఎప్పుడు ఇది అలవాటు ఉండే రూటే, సో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. లేచి చూడంగానే ఓకే విజయవాడ వచ్చేసింది. సో ఇది కనకదుర్గ అమ్మ టెంపుల్కి రూట్. సో దుర్గా టెంపుల్కి ఇలా నడిచే వెళ్ళే వాళ్ళైతే అది రోడ్డు ఉంది, నార్మల్గా నడవలేని వాళ్ళైతే లిఫ్ట్ కూడా ఉంటుందండి ఇక్కడ. నేను కొండ మీద అమ్మవారిని తీద్దాం అనుకున్నా, బట్ సరిగ్గా ఫోకస్ అయితే రాలేదు ఇక్కడ. బట్ ఎప్పుడు వెళ్ళినా అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్ళడం అదొక ప్రశాంతత. నేను దండం పెట్టేలోపు మా నాన్న వెళ్ళిపోయారు. సో లాంగ్ జర్నీ చేశాక హోటల్కి అయితే వచ్చేసాం మేము ఉండేది. సో ఈ హోటలే మేము ఎప్పుడు విజయవాడ వచ్చినా ఉండేది. చాలా బాగుంది కదా. ఎస్, కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో సెక్యూరిటీ చెక్స్, ప్రూఫ్స్ అన్నీ అయిపోయాక మేమైతే అన్నీ సర్దుకొని రూమ్కి వచ్చేసాం. ఇది మెయిన్ ఇవాళ నైట్కి ఉండబోయే రూమ్. బాగుంది కదా. సో ఎక్స్ట్రా బెడ్ ఒకటి వేయించాలి, అది తర్వాత వేస్తామన్నారు. కొంచెం ఫ్రెష్ అయ్యి అలా సెటిల్ అయ్యి
డిన్నర్కి వెళ్ళాలి. సో డిన్నర్ కూడా వచ్చేసాము. డిన్నర్ నేను కొంచెం పెట్టుకున్నా కదా, ఆ కొంచెం తిని కర్డ్ రైస్ తిని వచ్చేసా. బికాజ్ జర్నీ వల్ల ఏమో నేను చాలా టయర్డ్ అనిపిస్తున్నా కదా. సో ఇప్పుడైతే పడుకోవడమే. ఫర్దర్ వ్లాగ్స్కి వెయిట్ చేయండి. బాయ్.